నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. కేసీఆర్ అంటే తెలంగాణ రాజకీయాల్లో ఒక బ్రాండ్గా 2.5 దశాబ్దాలుగా తెలంగాణ రాజకీయాలను కూడా శాసించారు కేసీఆర్. 10 ఏళ్ల పాటు తనదైనటువంటి శైలిలో కూడా ఆయన పాలించారు. ఆయనతోనే అసెంబ్లీ అన్నట్లుగా కూడా సాగింది. ఏకపక్షంగా 10 ఏళ్ల పాటు ఆయన అసెంబ్లీని నడిపినటువంటి విధానం కూడా ఉన్నింది. అయితే ఆనాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంగా కేసీఆర్తోనే అన్నట్లుగా కూడా ఉండేవి. ఆయనే ప్రతి అంశం మీద కూడా సుదీర్ఘంగా ప్రసంగాలు కూడా చేసేవారు. ఎన్నో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇచ్చారు. అయితే కేసీఆర్ స్పీచ్లను అడ్డుకోవడానికి ప్రయత్నించే ప్రతిపక్షం కూడా లేకుండా కేసీఆర్ చేసుకున్నారు. దాని మీద విపక్షాలు ఆనాడు పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశాయి. బీఆర్ఎస్కు మాత్రమే పరిమితం చేస్తూ అసెంబ్లీ నడుపుతున్నారనే విమర్శలు ప్రధానంగా అట్లాంటి పొలిటికల్ హాట్ కామెంట్స్ కూడా చేసేవాళ్ళు. ఇక 2014 ఎన్నికల తర్వాత కొత్తల్లో టీడీపీ ప్రధాన పక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ ప్రభుత్వం మీద కొంత విమర్శలు చేస్తే ఆయనకు పూర్తిగా మాట్లాడనివ్వకుండా కూడా కొంత చేసేవాళ్ళు కేసీఆర్. ఇక తొలి టర్మ్లో జానారెడ్డి కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ పక్ష నేతగా ఉన్న విపక్షం వాయిస్ వినిపించకుండానే కేసీఆర్ చేసేవాళ్ళు. సో ఇక రెండో టర్మ్ మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ లీడర్గా ఉన్నారు. ఆయన ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఇరుకుని పెట్టే విధంగా ప్రశ్నలు అడిగినా బుల్డోజ్ చేసుకుంటూ ముందుకు పోయేవాళ్ళన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలా సభంతా కూడా బీఆర్ఎస్ ఫ్రీ హ్యాండ్తోనే సోలోగా నడిపించేశారు అని కూడా కేసీఆర్ పట్ల విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. సో ఇక హ్యాట్రిక్ సీఎంగా అదే సభలో అడుగు పెడతానంటూ కూడా కేసీఆర్ అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున అదే ధీమాలో కూడా ఉన్నారు. అయితే జరిగింది మాత్రం పూర్తిగా వేరు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలవటం, రేవంత్ రెడ్డి సీఎం కావడంతో బీఆర్ఎస్కి అది కొంత బిగ్ షాక్గానే మారింది. అదేవిధంగా కేసీఆర్ అయితే అసెంబ్లీకి కొంత రావడమే మానేశారు. ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. సో ఇక అదే ప్రచారం ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ పాలిటిక్స్లో వినిపిస్తుంది. ఎందుకంటే డిసెంబర్లో అసెంబ్లీ తొలిసారి సమావేశమైనప్పుడు తుంటి ఎముక విరిగిందని చెప్పి ఆసుపత్రిలో కేసీఆర్ చేరారు. సుదీర్ఘంగా 6 వారాల పాటు రెస్ట్ తీసుకున్నారు. మరోవైపు ఆయన సర్జరీ కూడా జరిగినటువంటి నేపథ్యం. అలా అప్పుడు గడిచిపోయింది. ఇక ఫిబ్రవరి 1న కేసీఆర్ స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. కేసీఆర్ ఇక సభకు వస్తారు అని కూడా అందరూ పెద్ద ఎత్తున అనుకున్నారు. అదేవిధంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి వేళ కూడా ఈ నెల 10న కేసీఆర్ వస్తారని కూడా మరోమారు ప్రచారం సాగింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా వస్తారంటూ కూడా చెప్పారు. కానీ అది కూడా జరగలేదు. ఈ బడ్జెట్ సెషన్ ముగుస్తోంది, కానీ కేసీఆర్ మాత్రం అసెంబ్లీ సమావేశాలకి వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం. ఇంకొక వైపు చూస్తే అసలు కేసీఆర్ ఈ 5 ఏళ్ళు సభకు దూరంగా ఉంటారు అని కూడా కొంత ప్రచారం సాగుతోంది. దానికి కారణం సీఎం సీట్లో రేవంత్ రెడ్డిని చూడటం, సభలో ఉండలేను అనే వాదన ఇవాళ కేసీఆర్ వైపు నుంచి వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి కేవలం టీడీపీ పక్ష నేతగా ఉన్నప్పుడు కేసీఆర్ తొలిసారి సీఎం అయి అసెంబ్లీలో పూర్తిగా కనిపించారు. ఇప్పుడు అటు నుంచి ఇటుకి సీన్ మారినటువంటి నేపథ్యంలో దాంతో సభలో సీఎం రేవంత్ రెడ్డి ఎదురుగా కూర్చోవడం, అపోజిషన్లో ఉండటం ఇష్టం లేదు, ఇబ్బందికరంగా ఉంటుందనే భావన ఇవాళ కేసీఆర్లో ప్రధానంగా ఉంది అనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. గతంలో కొంతమంది ఇలాగే చేశారు. అప్పటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1994లో కాంగ్రెస్ ఓడిపోగానే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆయన సభకు రానేలేదు. అయితే ఆయన కంటే ముందు టీడీపీ అధినేత ఎన్టీఆర్ 1989లో ఓడిపోయారు. ఆయన కూడా మొదట్లో సభకు వచ్చినా ఆ తర్వాత మాత్రం అస్సలు సభకు రాకుండానే పూర్తి కాలం గడిపేశారు. సో ఇక తిరిగి సీఎం కాగానే సభలోకి రానని కూడా ఒక శపథం చేశారు. అలాగే జరిగింది. ఇక విభజన ఏపీలో చూసుకుంటే కూడా జగన్ తొలి 3 ఏళ్ళు సభకు వచ్చి ఆ తర్వాత స్వీయ బహిష్కరణ చేశారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేస్తున్నారు. అయితే వీరంతా పూర్తిగా 5 ఏళ్ళు సభకు దూరంగా లేకుండా కేవలం 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇలా కొంత బహిష్కరించుకుంటూ ముందుకెళ్లారు. కానీ కేసీఆర్ మాత్రం అసెంబ్లీ ముఖం చాటేయడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు అనే వాదన ప్రధానంగా వినిపిస్తోంది. ఇక ఆయన కుమారుడు కేటీఆర్, మేనడు హరీష్ రావులతోనే ఈ టర్మ్ అసెంబ్లీలో విపక్షాన్ని నడిపించేస్తారని కూడా కొందరు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక కేసీఆర్ సభకు ఈ టర్మ్ రాకపోవచ్చు అనే చర్చ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తుంది. ఇక కాంగ్రెస్ సీఎంల మార్పు తర్వాత అంటే రేవంత్ రెడ్డి ఆ పొజిషన్లో ఉండటం ఇష్టం లేదు కాబట్టి మరి మారితే ఏమన్నా కేసీఆర్ మనసు మార్చుకుంటారేమో అని చర్చ కూడా ఉంది. రేవంత్ రెడ్డికి 5 ఏళ్ళు మారే సీన్ లేదు కాబట్టి కేసీఆర్ కూడా రాకపోవచ్చు అనే విశ్లేషణలు ప్రధానంగా ఇవాళ తెలంగాణ ఉన్నాయి. మొత్తం మీద రేవంత్ రెడ్డి వ్యూహం ప్రకారం రేవంత్ రెడ్డి ట్రాప్లో ఇవాళ కేసీఆర్ పడతాడని అందరూ వెయిట్ చేస్తున్నారు. అసెంబ్లీకి రావాలి, వస్తే కొంత గ్రిల్ చేయాలని రేవంత్ రెడ్డి ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ కూడా కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ టర్మ్ అంతా కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా కొంత బహిరంగంగా కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మొత్తం మీద అసెంబ్లీకి కేసీఆర్ ఎప్పుడు వస్తారు, ఎందుకు ఇవాళ రాకుండా ముఖం చేటేస్తున్నారు అనే దానిపైన ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చ, ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.